కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు నడుం బిగించిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే 2 గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్లాయన్నారు. పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పొంగులేటి ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ప్రజల ఆశలు అన్ని ఆవిరైపోయాయని, విలాసాల భోగాలు అనుభవించి ప్రజల సమస్యలను పక్కన పెట్టారని అన్నారు. 6 లక్షల కోట్ల అప్పును ప్రజల నెత్తిన పెట్టిపోయారని, అప్పులు తప్పులు కాకపోయినా నిధులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. 6 గ్యారెంటీల మీదనే సంతకం పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన దాంట్లో భాగంగా మొదటి 2 గంటల్లోనే 6 గ్యారెంటీలకి భద్రత కల్పించే అంశం మీద కేబినెట్ లో చర్చించి తీర్మానం చేసి సంతకం పెట్టుకోవడం జరిగింది. సంతకం ఏదో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసినట్లు కాకుండా చట్టబద్ధత కల్పించా మా పని అయిపోయింది అని చేతులు దులుపుకున్నట్లు గత ప్రభుత్వంలో లాగా కాకుండా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే నా ఆడబిడ్డలకు ఏదైతే మొదటి ఒక వాగ్దానంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఉచితంగా తిరగొచ్చు అని ఒక మాట ప్రయాణం చేయొచ్చు అని చెప్పామో